హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ఇక్కడ వచ్చేసేయండి. నేనైతే 4 కేజీల చికెన్ అయితే మేము తీసుకున్నాము. ఇక చికెన్ ఫ్రై చేయడానికనేసి మేము పెట్టుకున్నామండి. బాండీ అయితే వెల్లడుపు బాండీ అయితే మాకు అక్కడ దొరకలేదు. అన్నీ అండీలేనండి. అండీలో అయితే చాలా కష్టమైంది చేయడము. నా చెయ్యి ఆవిరి కూడా కొట్టుకుందండి. బాగా బొబ్బ కూడా వచ్చింది తర్వాత. ఇక ఎతికి అయితే మాకైతే అండీలోనే తప్పలేదండి వండడం అయితే. ఇంకా ఎలా అయినా చికెన్ ఫ్రై చేయాల్సిందని ఫిక్స్ అయిపోయాము. ఇక అండీలోనే ఇంకా మేము మొత్తం ముక్క అయితే ఏపేసుకొని ఎర్రగా పక్కన పెట్టేసుకున్నామండి. ఇంకా బాండీలో అయితే అల్లం వెల్లుల్లి పేస్టు, అక్కడ వచ్చేసి టమోటా ఉల్లిపాయ బాగా మెత్తగా మిక్సీ వేసుకొని పెట్టుకున్నదండి. అది మొత్తం బాగా అయితే నూనెలో వేగాలి. తర్వాత వచ్చేసి అది నువ్వులు, జీడిపప్పు, ఎండు కొబ్బరి అండి మొత్తం గ్రైండర్ చేసుకునేది మాత్రం కొంచెం వేసాను. ఇక పచ్చిమిరపకాయలు మాత్రం మనకి తగినంత చూసుకొని వేసుకోండి. ఇంకా వేగిన తర్వాత అండి మొత్తం బాండీలో అయితే మళ్ళీ మేము అండీలోకి వేసుకొని మళ్ళీ పొయ్యి ఎక్కి చేసాము పొయ్యి మీదకి. ఇంకా మిగతా మసాలాలు, పొడి మసాలాలన్నీ వేసేసుకున్నామండి. వేసేసుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి. ఇక దింపే ముందైతే ఉప్పు కారాలు అన్నీ చూసుకొని మాత్రం దింపుకోవాలండి. అక్కడ వచ్చేసి మేము చికెన్ మసాలా కూడా వేసాము. ఫ్రై అయితే మామూలుగా కుదరలేదండి, సూపర్గా కుదిరింది. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఓకే అండి.